ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు కృపను బట్టి ఈరోజు మా అన్నయ్య మా ఇంటికి వచ్చారు. మా అన్నయ్య అంటే మా రక్త సంబంధికులు కాదండి, పరలోక సంబంధం అన్నయ్య. మాకు ఆయన ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే నాకు అన్నీ దూరం అయిపోయి, నా బంధువులు కూడా దూరం అయిపోయిన సమయంలో దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే, ఇది ఇప్పటికే కాదు, నా మరణం వరకు కూడా నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే అన్నయ్య దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా మార్చబడ్డాను. నా కుటుంబం చాలా మార్చబడింది. నాకు మాట్లాడడం తెలియదు అసలు. ఎంత అంటే అసలు ఎవరో ఏమన్నా అంటే ఏడడం తప్ప ఇంక రెండోది చేత కాదు. అన్నయ్య దగ్గరకు వచ్చిన మొదటి వారంలోనే ధైర్యం, మాట్లాడడం, కష్టపడి పని చేసే విషయంలో కానీ, జ్ఞానంగా ఉండడం కానీ, తెలివిగా ఉండడం కానీ, దేవుడి పట్ల ఎలా ఉండాలి, దేవుడు చేసే అద్భుతాలు ఏంటి, ఆశ్చర్యమైన కార్యాలు ఏంటి, అపవాది ఏంటి, అపవాదిని ఎలా ఎదిరించాలి, వాడు వేసే ఎత్తులేంటి, ఇవన్నీ కూడా చాలా విషయాల్లో నేను అన్నయ్య ద్వారాగా నా కుటుంబం కానీ మేము తెలుసుకున్నామండి. అలాగే మా ఇద్దరి మధ్యన కూడా చాలా డిస్టర్బెన్స్, ఎప్పుడూ గొడవలే పెళ్ళైన దగ్గర నుంచి ఆ డిస్టర్బెన్స్ అంతా కూడా మాకు అన్నయ్య దగ్గర ఫ్యామిలీ ఒక పరలోక రాజ్యం భూమి మీదే ఉండాలనేటువంటి ఒక గొప్ప సాక్ష్యం. అది ఏంటంటే మేము అన్నయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, భార్యాభర్తల ప్రేమను కానీ, బిడ్డలను ప్రేమించుకోవడం కానీ, నాకు నా బిడ్డలను ప్రేమించడం కూడా నాకు చేత కాదు. ఎందుకంటే ఎప్పుడు కోప్పడేదాన్ని, ఎప్పుడు తిట్టేదాన్ని. నా చిన్న కుమార్తెను అయితే ఎప్పుడు కోప్పడేదాన్ని. మరి అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత బిడ్డలను కూడా ఎలా ప్రేమించాలో చాలా కోపం, అసలు తగ్గించుకుంటే స్వభావం నాలో లేదు. చాలా కోపంగా ఉండేదాన్ని. అది ప్రేమను నా బిడ్డల పట్ల చూపిస్తున్నానంటే అది కూడా, ఆ ప్రేమ కూడా నేను అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను. ఏ విషయమైనా సరే, ఏదైనా సరే అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. ఒక్కటి మాత్రం గుడ్ల మీద చేసి చెప్పగలను, చనిపోయే వరకు కూడా మాకు ఏది రాదు, ఏదొచ్చినా మాకు ఒక పెద్ద ఫ్యామిలీ అని చెప్పగలను. అది నా సంఘము, నాకు ఇచ్చినట్టు దైవజనులు, నా అన్నయ్య. ప్రేమ అంటే ఎలాంటిది అంటే అది అన్నయ్యని చూసే నేర్చుకోవాలి. తగ్గింపు అంటే ఎలాంటిదంటే అన్నయ్యని చూసే నేర్చుకోవాలి. అసలు కోపం ఉంటుంది. ఎప్పుడు పలకరించిన ఆయన ముఖంలో చిరునవ్వు, నిజంగా చెప్తున్నానండి. ఎప్పుడు వెళ్ళినా సరే, ఎప్పుడు పలకరించిన అన్నయ్య ప్రైజ్ లార్డ్, ఎంత ప్రేమ అంటే ఏ రోజు ఆయన మొహంలో మేము ఎప్పుడు కోపం చేయలేదు. ఇన్ని సంవత్సరాలుగా 2014 నుంచి మేము అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాం, ఎప్పుడు కోపం లేదు. ఎంత ప్రేమగా, నా పెద్ద కుమార్తెను కూడా ఎంతో ప్రేమగా, అమ్మ బాగున్నావా, ఎలాగున్నావురా, ఫ్యామిలీ బాగున్నది, ఎప్పుడు పలకంటాను. ఎంతకంటే ఇంకేం కావాలండి, ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది నాకైతేనే. నా చనిపోయేంత వరకు నా అన్నయ్యని నేను విడిచిపెట్టను, నా సంఘాన్ని నేను విడిచిపెట్టను, నా దేవుడిని అసలు విడిచిపెట్టను. ఆన్సర్ ఇప్పుడు మనం కొత్త గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత అన్నయ్య అన్నారు, ఇప్పుడు కాకపోతే తర్వాతనే మీరు ఇవ్వండి అనేసి అన్నారు. నేను చెయ్యెత్తాను. కొన్ని ఆటంకాలు వచ్చినా, నేను ఇబ్బంది ఏదైనా సరే నేను వెనకాడికి వేయలేదు. దేనికంటే నేను ఇచ్చేది నా దేవుడి కోసం, నా మందిరం కోసం, నా పరిచర్య కోసం, నా తండ్రి పరిచర్య కోసం నేను ఇస్తున్నాననేసి ఇచ్చాను. నేను ఇచ్చాను, మేము దీవించబడ్డాము. అలాగే మా అన్నయ్య ఎంతో తగ్గించుకుని మా కోసం వచ్చారు. ఇంకొకటి ఏంటంటే, మేము క్రిస్మస్కి కూడా ఎంత ఆనందపడలేదు. నాకు 3 రోజుల నుంచి వస్తారంటే ఎప్పుడు వస్తారని ఎంత ఆనందం అంటే, మేము అసలు క్రిస్మస్కి కూడా ఎంత సంతోషపడలేదు. ఆ రోజు ఏదో మేము రెడీ అవి స్నానం చేసి తెచ్చుకొచ్చాం, అదే కొంతసేపే. కానీ 3 రోజుల నుంచి మా ఇంట్లో ఆనందం. ఎప్పుడు నేను అదే అనుకున్నాను, యేసయ్య ఏమనుకుంటారంటే, నా పుట్టినరోజుకి కూడా నువ్వు ఇంతలాగా తడవడి చేయలేదే, మీ అన్నయ్య వస్తుంటే ఎంత తడవ చేస్తున్నామని అనుకుంటాను. నేను నా పిల్లలతో చెప్పాను. గొప్ప గిఫ్ట్ ఏంటంటే, చాలామంది మేము మంచి ఉద్యోగం ఉండొచ్చు, లేదంటే కోట్ల ఆస్తి ఉండొచ్చు, పెద్ద పెద్ద బంగ్లాలు, విల్లాలు ఉండొచ్చు, కానీ వాళ్ళన్నిటికి మించిన గిఫ్ట్ ఏంటంటే మాకు దేవుడిచ్చిన గిఫ్ట్ మా అన్నయ్య అండి. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు దీవించిన గాక. ప్రైజ్ లార్డ్ చర్చ్. ఈ సహోదరి అన్నయ్య అని పిలుస్తారు స్టార్టింగ్ నుంచి. ఈ ఫ్యామిలీ కూడా అంతే, డాడీ అని పిలుస్తారు. ఈ కుటుంబం 2014 నుంచి మన చర్చికి రావడమే కాకుండా, వీళ్ళ జీవితాలు మారడమే కాకుండా, ఎన్నో పలుమార్లు పరలోక నేస్తాన్ని, టీవీ మినిస్ట్రీని సపోర్ట్ చేశారు. సొంత ఇల్లు వీళ్ళకి లేదు, కానీ బట్ దేవుని సువార్తను అందించాలి, పరిచర్య సహకరించాలని ఈరోజు మళ్ళీ ఎన్కేఆర్ గార్డెన్ ఆ రెంట్ విషయంలో ముందుకు వచ్చి మరి పే చేశారు. అంత కృతజ్ఞతగా మీ ఇంటికి వచ్చి నేను దేవుని నామంలో ఆశీర్వదిస్తా అని చెప్పాను. అందరి మీద ఇక్కడికి వచ్చాను. మరి మీరెందుకు ఇలా ప్రోత్సహించబడి ముందుకు రాకూడదు? రండి, చేయగలుగుదాం, దేవుని రాజ్యాన్ని సహకరిద్దాం. దేవుడు దీవించకుండా, ప్రతిఫలం ఇవ్వకుండా విడిచిపెట్టండి. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.